కొద్దిగా సైడ్ అన్నా కొద్దిగా సైడ్ మూలకి వెళ్ళిపోతా ఉండు బాగా भारत माता की जय भारत माता की जय भारत माता की बाबू ना बसेरा माता की जय भारत माता की जय भारत माता की जय విచ్చేసినటువంటి సోదరులు చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు, చుడా చైర్మన్ శ్రీమతి కటారి హేమలత గారికి, సీనియర్ నాయకులు బాలాజీ నాయుడు గారికి, మాజీ మేయర్ శ్రీమతి అమృత గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గారికి, రూపం పార్టీ నాయకులకు కొత్తగా ఈనాడు చాలా సంతోషం. సభకు నమస్కారం. దయచేసి ఎంతో శుభదినం ప్రాముఖ్యత చెందిన దుర్గమ్మ గుడి ప్రమాణ స్వీకారానికి మీరందరూ వచ్చేయడం అందరికీ ఇప్పుడు అభివృద్ధి భావిస్తూ చిత్తూరు నలుదిశల అభివృద్ధి కార్యక్రమంలో ముందంగా చేస్తూ అందరి ప్రేమ, అలాగే మేడం హేమలతమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే బీజేపీ నాయకులైన బాబు గారు, డిప్యూటీ మేయర్ రాజశేఖర్ గారు, మన మాజీ మేయర్ అమరమ్మ గారు, తర్వాత ఖచ్చితంగా దుర్గాదేవి నేను అనుకున్న విధంగానే మీ ముందర ఎమ్మెల్యేగా నిలబెట్టే శక్తి, ఆ ధైర్యం, ఆశీస్సులు ఇచ్చింది. కాబట్టి మాధవ సేవే మానవ సేవ అన్నారు. మాధవుడు అంటే భగవంతుడు. భగవంతుడికి సేవ చేసే కృప, అవకాశం ఈరోజు వీళ్ళందరికీ కలిగింది. ఖచ్చితంగా దుర్గాదేవి ఎంత పవర్ఫుల్ అంటే మనం కోరిన కోరికలను తీర్చే అమ్మవారు. అంటే శత్రునాశనం అమ్మవారు తర్వాతనే దుర్గాదేవి. అంటే మన జీవితంలో మనకున్న శత్రువుని నాశనం చేసే శక్తి ఉన్న అమ్మవారు దుర్గాదేవి. కాబట్టి దుర్గమ్మని ప్రార్థించేవాడిని ఎక్కువగా. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఈరోజు ఈ నూతన కమిటీ బి బాబురావు సన్ ఆఫ్ బి నారాయణ శెట్టి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ జె కృష్ణారెడ్డి, కిరణ్ కుమార్ సన్ ఆఫ్ ఎం మునిస్వామి, ఏఆర్ సురేష్ సన్ ఆఫ్ ఏ రాజేంద్రన్, బి శాంతి వైఫ్ ఆఫ్ లేట్ బి శంకర్, డి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జయదేవ నాయుడు, అలాగే శ్రీ కె కార్తిక్ సన్ ఆఫ్ బి కుమరం సరికి మీ ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ దుర్గమ్మ గుడిని ఒక మంచి స్థాయికి అభివృద్ధి, అనేక కార్యక్రమాలు చేపట్టి ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ వీళ్ళందరికీ, మెంబర్స్కి, చైర్మన్కి. ప్రత్యేకంగా వ్యక్తి కూడా చాలా మంచి ఆధ్యాత్మికమైన భావాలు ఉన్న వ్యక్తి. ఇతనికి ఇస్తే ఈ దేవస్థానం బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినారు. కాబట్టి ఆ అమ్మవారే అతన్ని చైర్మన్గా కోరుకునేది. కాబట్టి మీ అందరి సమక్షంలో మరొకసారి వారికి ఆ దుర్గాదేవి ఆశీస్సులు, ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భక్తులకు మనవి,
ఈరోజు ఈ వేదిక పత్రము అనగా శ్రీమతి శ్రీ నేను ధర్మకర్తగా నియమింపబడిన నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాస పూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడినై దేవాలయం అభివృద్ధి అయి దేవాదాయ చట్టములోని